కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి సార్, నిన్న కేటీఆర్ చిట్చాట్ చేస్తూ అలవి కానీ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది, వీళ్ళు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారో చూద్దామన్నారు. దానిపైన మీరు ఏమైనా ఏం చెప్తారు? వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎట్లా నడిపినరు? 2 బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పిండ్రు. 10 ఏళ్ళల్లో ఎన్ని ఇళ్ళు కట్టించిండ్రు? 10 ఏళ్ల పాటు. కేటీఆర్ దానికి సమాధానం చెప్పాలి. అధికారం అలవాటయ్యి అధికారం పోయేసరికి తట్టుకోలేక జీర్ణించుకోలేక అట్లా మాట్లాడుతారు. కానీ 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తామని చెప్పినారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాలు అన్నారు. ఏమైనా చేసిండ్రా వాళ్ళు? మాయమాటలు చెప్పి అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ల పాటు పరిపాలించి దోసుకున్నారు కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మొత్తం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఆ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఎవ్వరు కూడా వాళ్ళ మాటల్లో పడి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఇది పేదోళ్ళ రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కుటుంబ పాలన లేదు. ఈరోజు మన ప్రసాద్ కుమార్ గారు ఒక దళితుడు స్పీకర్గా పదవి బాధ్యతలు చేపట్టిండ్రు. అంటే ఇది సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తుంది. ఒక వ్యక్తి కోసం, ఒక కుటుంబం కోసం రాలే తెలంగాణ. కాబట్టి కేటీఆర్ గారు తొందర పడకండి. రాబోయే రోజుల్లో అసలు మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా చూసుకోండి. ఫస్ట్ నువ్వు, మీ బావ, బామర్ది అందరు ఎక్కడ పోతారో తలావదికు చెట్టుకోడి పుట్టకూడ అయిపోతాడు. బీఆర్ఎస్ పార్టీ ఉండదు తెలంగాణలో. అనవసరంగా ఎందుకు నోరు బారేసుకుంటుండో? మొత్తం మీ ఒక్క ఇషారా వేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. కానీ మేము ఆ పని చేయదలుచుకోలే. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. మాకు సరిపోని మెజార్టీ ఇచ్చిన తెలంగాణ ప్రజలు. కాబట్టి తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే విధంగా మేము ఒకదాని తర్వాత ఒకదాన్ని తప్పకుండా ఆర్థిక పరిస్థితిని చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితిని పూరా మొత్తం అర్థం చేసుకొని తప్పకుండా మేము అన్ని హామీలు నెరవేరుస్తాం. ఇంకొకటి ప్రధానంగా అప్పులకు సంబంధించి మేమంతా అప్పులు చేసిపోయాం అనేటువంటి ప్రపగాండా చేస్తూ ఉన్నారు. రేపు వీళ్ళు చెప్పబోయేది కూడా అదే, ప్రజలను నమ్మిస్తారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అదే చెప్పబోతున్నారు అంటూ మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగమాగం చేసింది కేసీఆర్. ఒక తుగ్లక్ లాగా పరిపాలించిండ్రు. ప్రాజెక్టుల పేరు మీద అనవసరంగా లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచే బాధ్యత, గాడిలో పెట్టే బాధ్యత ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉన్నది. తప్పకుండా మేము దీన్ని అన్ని తప్పులు, వాళ్ళు చేసిన తప్పును సరిదిద్ది తెలంగాణని ఒక సక్రమమైన మార్గంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి మంచిగా నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవినీతి పైన మన చర్యలు ఉంటాయా? చాలా ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా అనేక అంశాలపైన చర్యలు ఉండేటువంటి పరిస్థితి. తప్పకుండా ఎవరైతే కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు కానీ 10 ఏళ్ల పాటు అధికారులు ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ చేసినారో వాటన్ని బయటికి తీసుకొస్తాం. తప్పకుండా చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీ.